రంగనాథపురంలోని అమ్మవారి గుడి బోనాల ఉత్సవాలకు ముస్తాబైంది. గుడికి 4 దిక్కులా 4 మైకులు, అమ్మవారి పాటలు పాడుతూ ఉంటాయి. ఆ ఊరికి గుడికి పెద్ద దిక్కుగా ఉన్న మాధవయ్య పనివాళ్లకి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తున్నాడు. పనివాళ్లు కూడా శ్రద్ధగా వింటూ చెప్పినట్టు చేస్తున్నారు. అత్త సీతమ్మ, కోడలు అంజలి కలిసి కుండలు పట్టుకుని గుడిని చూసుకుంటూ ఇంటివైపు నడుస్తుంటారు. అత్తయ్య, ఈసారి బోనాలు కిందటేడాది కంటే బాగా జరిగేలా ఉన్నాయి. అవును కోడలా, అమ్మవారి గుడిని చాలా బ్రహ్మాండంగా ముస్తాబు చేశారు. మాధవయ్య బాబుగారు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారనుకుంటా. అత్తయ్య, బోనాల పండక్కి ఎవరెవరిని పిలుద్దాం? మీ అమ్మ వాళ్ళని, మా అమ్మ వాళ్ళని, మీ మావయ్య తరపు చుట్టాల్ని, ఇంకా బంధువుల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది కోడలా. అందరికీ అప్పటిలా ఇంటికి వెళ్లి చెప్పడాలేవీ లేవు. ఫోన్ చేసి ఈ ఆదివారం అమ్మవారికి బోనాలు చేస్తున్నాం రమ్మని చెప్పుకోడలా. మరి నా ఆడపడుచు సౌమ్యకి చెప్పరా అత్తయ్యా అని అంజలి అనగానే సీతమ్మ కాసేపేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. టౌన్లోని ఒక ఇంట్లో సౌమ్య దిగులుగా ఉంది. అప్పుడే తన భర్త భరత్ వచ్చాడు. ఏమైంది సౌమ్య, అలా దిగులుగా కూర్చున్నావు? బాధ లేదని మీకు అబద్ధం చెప్పలేనండి. బోనాల పండుగొచ్చింది కదా, నాకు తెలిసినంత వరకు ఈ ఆదివారం మా ఊళ్ళో, మా ఇంట్లో బోనాల పండుగ జరుపుకుంటారు. మీ పుట్టింట్లో జరుగుతున్న బోనాల పండుగకి వెళ్ళాలనిపిస్తుందా? ఎంత పుట్టిల్లైనప్పటికీ పిలవకుండా వెళ్లటం అంత మర్యాద కాదండి. నీకోసం నేను వెళ్ళి మాట్లాడతాను సౌమ్య. నాకోసం మీరేదైనా చేస్తారు, కాని వద్దండి. ఆ మహంకాళి నన్ను బోనాల పండుగకి నా పుట్టింటికి తీసుకెళ్తుందో లేదో చూద్దాం. అవును సౌమ్య, బోనాల పండుగను ఎలా జరుపుకుంటారు? బోనాల పండుగను ఎలా జరుపుకుంటారో తెలియదా? అయితే నేను చెప్తాను వినండి. ప్రతి ఊరికి అమ్మవారి గుడి ఉంటుంది. ఊరు బాగుండాలి, ఊళ్ళో ఉంటున్న మేమంతా బాగుండాలి, మా చుట్టాలు బంధువులు ఎక్కడున్నా మంచిగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి కొత్త కుండలో అన్నం వండి, ముగ్గులు పెట్టి, వేపాకు కొమ్మలు కట్టుకొని, దీపం పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి నైవేద్యం పెడతారు. మరి కోళ్లని మేకల్ని ఎందుకు అమ్మవారి గుడి దగ్గర కోస్తారు? అమ్మవారు శాంతియుతంగా ఉండాలని అలా చేస్తారని మా నాన్న చెప్పారండి అని సౌమ్య భరత్ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తున్న అత్త సీతమ్మని చూసి, ఏమైందత్తయ్యా, ఏం మాట్లాడకుండా అలా ముందుకెళ్ళిపోతున్నారు అని అనగానే సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. కన్నీళ్లు తుడుచుకోండత్తయ్యా, మీ అమ్మ మనసు నాకు తెలుసు. నిజం చెప్తున్నాను కోడలా, ఈ బోనాల పండుగ నా కూతురు లేకుండానే జరుగుతుందనే బాధ నాలో అనువనువు ఉంది. అందరూ నా కూతుర్ని మరిచిపోయారనుకున్నాను. ఇప్పుడు నువ్వు నా ఆడపడుచుకి చెప్పరా అత్తయ్యా అని అడిగినప్పుడు నా తల్లి మనసు ఎంతలా సంతోషించిందో మాటల్లో చెప్పలేను కోడలా. సౌమ్యకి ఫోన్ చేసి బోనాల పండుగకి రండమ్మా అని చెప్పటం బాగుండదత్తయ్యా. మీరైనా నేనైనా ఇంటికెళ్ళి దంపతుల్ని పిలవాలి. అప్పుడే వాళ్ళకి మర్యాద, మనకు గౌరవం. వెళ్ళి పిలవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు కోడలా. కాని మీ మావయ్య కొడుకు ఏమాత్రం ఒప్పుకోరు. అసలు సౌమ్య పేరెత్తితేనే ఇద్దరికీ ఎక్కడలేని కోపమొస్తుంది. ఇంట్లో ఏదో ఒకటి పగలగొడుతున్నారు. అలా కాకుండా సందర్భమొచ్చినప్పుడు మావయ్యతో ఆయనతో మాట్లాడతాను. అప్పుడు మీరు నాకు సపోర్ట్గా మాట్లాడితే సరిపోతుంది. తప్పకుండా మాట్లాడతాను కోడలా అని అత్త కోడళ్లు మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. ఇంటి దగ్గర రామయ్య, కొడుకు స్వామి పెద్ద మేకని తీసుకొచ్చిన చిన్నయ్యతో మాట్లాడి డబ్బు అతనికిచ్చారు. చిన్నయ్య కృతజ్ఞతగా దండం పెట్టి ఆ డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కుండలతో ఇంటికొచ్చిన అత్త కోడళ్ళని చూశారు వాళ్ళిద్దరూ. సీత, మేకని చూడు, అందరికీ సరిపోతుందా? నాకెలా తెలుస్తుంది చెప్పండి అని చెప్పగానే ఇదే మంచి సమయం అనుకున్న అంజలి ఇలా అడుగుతుంది. మావయ్య, అందరికీ అంటున్నారు, ఎంతమందిని పిలుస్తున్నారు? మనందరి తరపున ఉన్న చుట్టాలని, బంధువులని, తెలిసిన వాళ్ళని, ఇలా అందరినీ పిలుద్దాం కోడలా. నా ఆడపడుచు సౌమ్యని కూడా పిలుద్దాం మావయ్య
అని అంజలి అనగానే రామయ్యకి స్వామికి కోపమొచ్చింది. కోడలా, ఇంకెప్పుడు మా ముందు సౌమ్య పేరు ఎత్తకు, తన గురించి మాట్లాడకు. అవునంజలి, ఎప్పుడైతే మా మాట కాదని ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయిందో అప్పుడే మేము సౌమ్యని మర్చిపోయాం. సౌమ్య గురించి ఆలోచించటం మానేశాం. నువ్వు గాని అమ్మగాని సౌమ్య గురించి ఆలోచించినా, సౌమ్య గురించి మాట్లాడినా మేమొప్పుకోము. జాగ్రత్త. మావయ్య, నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తారా? నువ్వు అడిగే మాట నాకు తెలుసు కోడలా. సౌమ్య వెళ్ళిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను తలుచుకున్నది లేదు, తన గురించి ఆలోచించింది లేదు. ఏవండి, మీరు కూడా ఎప్పుడూ సౌమ్య గురించి ఆలోచించలేదా? ఎప్పుడు మీకు అనిపించలేదా నా చెల్లి ఎలా ఉందో ఏంటో అని? ఇంతవరకు అనిపించలేదు, ఇకపై కూడా అనిపించదు అంజలి. నాకు మాత్రం అనిపించింది. నేనెన్నోసార్లు అనుకున్నాను నా ఆడపడుచు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని. ప్రతిరోజు దేవుడిని కోరుకుంటున్నాను. నేనే కాదు, అత్తయ్య కూడా కోరుకుంది. ఏమత్తయ్యా, మాట్లాడండి. ఇంతకాలం మీ మనసు పడుతున్న బాధ గురించి, మనోవేదన గురించి చెప్పండత్తయ్యా అని అంజలి అనగానే సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకంటే ఎలా తన కూతురు మీదున్న ప్రేమ చెప్పగలదు మావయ్యా అని చెప్పగానే రామయ్య సీతమ్మ కళ్ళలోకి చూడలేకపోతాడు. సరే కోడలా, మీ అత్తయ్య మొహంలో సంతోషం చూడడానికి కూతురు సౌమ్యని పిలవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పగానే అంజలి సీతమ్మ సంతోషిస్తారు. తనలో తాను, నా బిడ్డ లేదనే వెలితి బాధ తీరదనుకున్నాను, కాని ఆ అమ్మవారు కోడలి రూపంలో వచ్చి తీర్చింది. జై మహంకాళి అని అనుకున్నాడు రామయ్య. స్వామి కూడా తనలో తాను, తోడబుట్టిన చెల్లి లేకుండా జరుగుతున్న బోనాల పండుగ ఇది. ఎవ్వరికీ నా బాధని చెప్పలేను. నాలో నేను ఇలా బ్రతికినంత కాలం మదన పడాల్సిందేనని అనుకున్నాను, కాని అంజలి రూపంలో అమ్మవారొచ్చి నా బాధ తీర్చింది అని అనుకున్నాడు. అందుకే అంటారు పెద్దలు, ఎదలోని ప్రేమని ఏ దైవాలు కాదంటాయని. నిజమే కదా? కాని నాన్న, చెల్లెమ్మ ఇప్పుడెక్కడుందో ఎలా ఉందో మనకు తెలీదు కదా, ఎలా పిలుచుకొస్తారు? టౌన్లో ఎక్కడుంటున్నారో నాకు తెలుసండి అని చెప్పి నాలిక కరుచుకుంది అంజలి. రామయ్య స్వామి ఏమనకుండా మేకని తీసుకుని పెరట్లోకి వెళ్తారు. సీతమ్మ అంజలి కలిసి సౌమ్య ఇంటికి వచ్చారు. సౌమ్య తల్లిని పట్టుకుని ఏడుస్తుంది. అంజలి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. భరత్ను పలకరిస్తారు. సౌమ్య, అన్నయ్య ఇద్దరు బట్టలు సర్దుకోండి, ఈ ఆదివారం బోనాలు చేస్తున్నాం. నన్ను పిలుస్తారని అనుకోలేదోదినా. ఆ ఇంటి ఆడపడుచు లేకుండా ఏ పండుగ జరగదు సౌమ్య. ఒకవేళ జరిగినా అది పండుగలా ఉండదు, ఏదో మొక్కుబడిగా జరుగుతుందంతే. తయారవ్వండి అని చెప్పగానే సౌమ్య, భరత్ రెడీ అవుతారు. వాళ్లని తీసుకుని ఆటోలో వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన కూతుర్ని అల్లుడు రామయ్య ప్రేమగా పలకరిస్తాడు. కూతుర్ని పట్టుకుని రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇన్నాళ్లకు నా మీద కోపం పోయిందా నాన్నా? లేదు తల్లి, లేదు. నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. కూతురికి తండ్రి పైపైన చూపించే కోపం కనిపిస్తుంది, కాని లోపల ఎంతలా కాలిపోతుంటాడో అతనికి తప్ప కట్టుకున్న భార్యకి కూడా తెలీదు తల్లి. సారీ మావయ్య. వద్దల్లుడు, నేనే పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని చెప్తుండగా బయట నుండి ఇంటికి వచ్చిన స్వామి చెల్లెను బావని చూసి మర్యాదగా పలకరిస్తాడు. చెల్లెమా, బాగున్నావా తల్లి? బావగారు బాగున్నారా అని తన చెల్లెల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కోడలు అంజలి చూస్తూ, నా ఆడపడుచు మీద లోపల ఇంత ప్రేమని పెట్టుకొని బోనాల పండుగకి పిలవకుండానే బోనాల పండుగ చేద్దామనుకున్నారు కదా అని అందరూ కూర్చుని అన్నం తింటారు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆదివారం వచ్చింది, బోనాల పండుగ. స్వామి, భరత్ వెళ్లి వేపాకులు మామిడాకులు తీసుకొచ్చి గుమ్మానికి కట్టారు. తరువాత మేకని తీసుకొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లారు. అమ్మవారికి మొక్కుతారు. ఆ రోజు రాత్రి అంజలి ఒక బోనం ఎత్తుకుంది, సౌమ్య ఒక బోనం ఎత్తుకుంది. ఇంటి నుండి నడుచుకుంటూ అమ్మవారి గుడివైపు వెళ్తుంటారు. ఒక మైకులో నుండి, ఈ బోనాల పండుగ సమయంలో ఆ 3 లోకాల తల్లిని తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి ప్రత్యేకంగా భక్తితో బోనం చేసి అమ్మవారిని కొలుచుకుంటారు. అంతేకాకుండా దగ్గరలోని గుడిలో తమ కులదైవమాలయంలో బోనం వండుకుని తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కొందరు అన్నం, కోళ్లు, మేకల్ని కూడా ఆలయాల దగ్గర బలిస్తుంటారు.
బోనాలను తలపై పెట్టుకున్న వారిలో స్వయంగా అమ్మవారే ఉంటారని కూడా భక్తులు నమ్ముతుంటారు. అందుకే ముఖమంతా పసుపు, కాళ్లకు పసుపు పారాని, చేతుల నిండా గాజులు, అచ్చం అమ్మవారే నడిచి వస్తున్నట్టుగా బోనాల పండుగను జరుపుకుంటారు అని వినిపిస్తూ ఉంటుంది. బోనాలు ఎత్తుకున్న అంజలి, సౌమ్యలు గుడి దగ్గరికొస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి 10 గంటల సమయం. అందరూ కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ బోనాల పండుగని ఎంజాయ్ చేస్తుంటారు. వెంకటాయపాలెం అనే గ్రామంలో శేషమ్మ, అనూష అనే 2 అత్తకోడళ్లు నివసిస్తూ ఉండేవారు. అనూష భర్త అయిన సీను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. సీను బాబాయ్ గారు, ఆయన ఇంట్లో లేరండి, పొలం పని మీద వెళ్లారు. అవునా అమ్మా? సరే, సీను వచ్చిన తరువాత వీరయ్య మావయ్య వచ్చాడని చెప్పమ్మా. సరే బాబాయ్ గారు. ఆ తరువాత కొద్దిసేపటికి సీను పొలం పనులన్నీ ముగించుకొని ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చిన సీనుని చూసిన అనూష, ఏవండి వచ్చారా? మీకోసం వీరయ్య బాబాయ్ ఇంటికొచ్చాడు. మీరింటికొచ్చిన తర్వాత ఆయన వచ్చిన విషయం చెప్పమని చెప్పాడండి. అవునా? సర్లే, నేను వెళ్ళి ఆయన్ని కలిసొస్తాను. ఇప్పుడే కదండి మీరు పొలం నుండి ఇంటికొచ్చింది. కాస్త తినేసి విశ్రాంతి తీసుకొని తర్వాత వెళ్ళండి. ఆకలిగా లేదనుషా, ఇక విశ్రాంతి అంటావా? అది జన్మకు లేనట్టే అంటూ సీను వీరయ్య దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఏవండి, ఎందుకలా దిగులుగా ఉన్నారు? వీరయ్య మన ఇంటికొచ్చింది తన దగ్గర తీసుకున్న అప్పు కోసం. పంట చేతికి రాగానే అప్పు కట్టేద్దామనుకున్నాను. కానీ మనం పండించిన పంటకి వాళ్ళిచ్చిన డబ్బులకి సంబంధం లేదనుషా. కనీసం పంటకి పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. ఇలా అయితే ఇక మనం అప్పులు ఎలా తీర్చాలి? మనం సంతోషంగా ఎప్పుడు గడపాలి? అంటూ సీను తన గదిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. తినేసి వెళ్ళి పడుకోండి. చెప్పాను కదా, ఆకలిగా లేదని. సీను వెళ్ళి పడుకున్నాడు. తరువాత అనూష అత్తగారైన శేషమ్మ వచ్చి, అమ్మా అనుష, వాడు తిన్నాడా అమ్మా? లేదత్తయ్య గారు, పంటకి తగిన ధర రాలేదని తినకుండా వెళ్ళి పడుకున్నారు. ఆ వ్యవసాయం వద్దురా, చక్కగా పట్నం పోయి ఏదైనా పని చేసుకుంటే 4 రాళ్లు సంపాదించుకోవచ్చని చెప్తే వాడెప్పుడైనా విన్నాడా? అత్తయ్యా, మనకన్ని పొలాలు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి మనం పని చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఎన్ని భూములుంటే మాత్రం ఏం లాభమమ్మా? రూపాయి సంపాదించాలంటే 5 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా శేషమ్మ కూడా ఏమీ తినకుండా వెళ్ళి పడుకుంది. దాంతో అనూష కూడా ఆ రోజు ఏమీ తినలేదు. అలా కొన్ని రోజుల తరువాత శేషమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే అనూష శేషమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అమ్మా అనుష, మీ అత్తయ్య గారు బాగా నీరసించిపోయారు. ఇంక పరీక్షలు చేయగా ఎముకలు కూడా అరుగుతూ ఉన్నాయని తెలిసిందే. మంచి పోషకాలున్న పండ్లు గాని కూరగాయలు గాని తినండి. అయ్యో, మా అత్తయ్య గారు రోజు చక్కగా పచ్చి కాయగూరలు, పండ్లు బాగా తింటారండి. అలాంటిది తనకిలా అవడమేంటి? అమ్మా అనుష, ఇవాళ రేపు మంచి కూరగాయలు గాని పండ్లు గాని ఎక్కడివి చెప్పు? అన్నీ రకరకాల పురుగు మందులు కొట్టి పండించేవే కదా. కొంచెం మంచి కూరగాయలు తినండి అని చెప్పి పంపాడు డాక్టర్. అనూష ఇంకా శేషమ్మ నడుచుకుంటూ వెళ్తున్నారు. హే డాక్టర్ మరీను, అసలు ఈ కాలంలో మందులతో పండించిన కూరగాయలు కాకపోతే ఇంకా వేరే మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? సర్లే, ఎలాగూ పట్నంకి వచ్చాంగా, కొన్ని కూరగాయలు కొనుక్కొని వెళ్దాం. అలా శేషమ్మ, అనూష ఇద్దరూ కూరగాయల దుకాణం దగ్గరికి వెళ్లారు. అన్నా, ఈ కేజీ బెండకాయలెంతన్నా? అమ్మా, బెండకాయ కిలో ధర 100 రూపాయలు. కిలో 100 రూపాయలు అనగానే అనూష షాక్ అయిపోయింది. ఏంటి, బెండకాయ కేజీ 100 రూపాయలా? మా ఊళ్ళో 20 రూపాయలకొస్తుంది తెలుసా? మేమెంత పల్లెటూరి నుండి వస్తే మాత్రం ఇంతలా మోసం చేస్తారా? అమ్మా, ఇందులో మోసం ఏం లేదు. మా దగ్గర అన్ని కూరగాయల ధరలు ఇలాగే ఉంటాయి. ఏ, ఎందుకు? మీ కూరగాయలేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డాయా ఏంటి? భూమిలో పండలేదా? అయ్యో, అలా కాదమ్మా. మా షాప్ పేరు చూసారా? ఆర్గానిక్ కూరగాయల దుకాణం. ఆర్గానికా అంటే ఆయనెవరు? అమ్మా, అది ఎవరి పేరో కాదు.
ఆర్గానిక్ కూరగాయలంటే ఎటువంటి మందులు వాడకుండా పండించిన కూరగాయలని అర్థం. ఏంటి, ఈ కూరగాయలన్నీ ఎటువంటి మందులు కొట్టకుండా పండించారా? అదెలా సాధ్యం? మేము నమ్మం. అమ్మా, మీరు పెద్దవారు, మీరు కూడా ఇలా అంటే ఎలా చెప్పండి? పూర్వం మీ చిన్నతనంలో కూరగాయలన్నీ మందులు చల్లి పండించారా? చెప్పండి. అసలప్పుడు మందులెక్కడివి? ఆవు పేడ ఎరువుగా చల్లి పంటలు పండించేవాళ్లం. అలాగే మేము కూడా పండిస్తున్నామమ్మా అని వివరంగా చెప్పాడు. అప్పుడు అనూష కొన్ని కూరగాయలు అక్కడ కొని ఇంటికి తీసుకుని వెళ్లి వాటితో కూర చేసింది. సీను బయటికి వెళ్లటం చూసి, ఏవండి, వంటలన్నీ చేయటం పూర్తయిపోయింది, తినేసి వెళ్ళండి. సీను ఆగిపోయి వచ్చి భోజనం చేశాడు. ఆహా అనుష, ఈరోజు కూరలో ఏం వేశావో గాని చాలా బాగుంది. ఇంత రుచిగా ఇప్పుడే తింటున్నాను నేను అంటూ పొగుడుతూ తినేసి వెళ్ళిపోయాడు. అదేంటి, రోజూ చేసేలాగే చేశాను కదా, అంత రుచెక్కడి నుండొచ్చింది ఈయనకి? అమ్మాయి అనుష, బాగా ఆకలిగా ఉందమ్మా, కాస్త భోజనం పెట్టు. ఇదిగో ఇప్పుడే తెస్తున్నానత్తయ్యా. అనుష శేషమ్మకి భోజనం పెట్టింది. శేషమ్మ 2 ముద్దలు పెట్టుకొని, అబ్బా అనుష, నా చిన్నప్పటి రుచి మళ్ళీ ఇప్పుడు తగిలింది. ఎంత రుచిగా ఉందో ఈరోజు భోజనం. అంత రుచిగా ఏముందబ్బా అంటూ అనుష కొద్దిగా భోజనం పెట్టుకొని తిని, అవును, ఈ రుచి చాలా బాగుంది. ఆర్గానిక్ కూరగాయల వల్ల రుచేమైనా వచ్చిందా ఏంటి అనుకుంటూ అనూష సాధారణ కూరగాయలు తీసుకువచ్చి వాటితో వండగా, ఆర్గానిక్ కూరగాయలలో ఉన్నంత రుచి ఈ మందులు చల్లిన కూరగాయల్లో లేదు, అందుకే వీటికి ఇంత ధర కావచ్చు అని అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడు అనుషకి ఒక ఆలోచన వచ్చింది. అవును, ఎలాగో మా ఇంటి పెరట్లో చాలా భూమి ఉంది, మనమెందుకు ఈ రకంగా కూరగాయలు పండించొద్దు? వీటి వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకి డబ్బు. కానీ ఎలా పండించాలి? ఏంటనుష, నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు, ఏమైంది? ఏం లేదత్తయ్యా, మీకు మందులు కొట్టకుండా కూరగాయలు పండించొచ్చా? వచ్చు. కానీ ఇప్పుడు ఎవరికంత ఓపికుంది చెప్పు? పంట దిగుబడి తక్కువ రాగానే ఏవేవో మందులు జల్లుతున్నారు. ఏదైనా రోగం రాగానే ఆ ఇంగ్లీష్ మందులు కొడుతున్నారు. అందుకే అత్తయ్యా, మనం అసలు ఎటువంటి మందులు కొట్టకుండా కూరగాయలు పండిద్దాం. మీరు నాకు ఎలా పండించాలో చెప్పండి, నేను చూసుకుంటాను. తరువాతి రోజు అనుష తన పెరట్లో ఉన్న భూమిని చదును చేసి కొన్ని కూరగాయల విత్తనాలు తీసుకొచ్చి భూమిలో నాటింది. ఇదిగో అనుష, మంచిగా ఈ పేడని ఎరువుగా జల్లు. అలాగే ఇదిగో ఈ వేపాకుంది కదా, దీన్ని బాగా రుబ్బి నీటిని కలిపి పురుగు పట్టినప్పుడు మొక్కలపై కొట్టాలి. అలాగే అత్తయ్యా. అలా ప్రతిరోజు ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి ఎటువంటి మందులు కొట్టకుండా తమ ఇంటి పెరట్లో కూరగాయలు పండిస్తూ ఉన్నారు. అది చూసిన అందరూ, ఏంటమ్మా శేషమ్మా, నువ్వు నీ కోడలు కలిసి ఏవో కూరగాయలు పండిస్తున్నారంటగా? అవును పద్మా, వాటిని ఆర్గానిక్ కూరగాయలు అంటారు. ఒక్క మందు కూడా కొట్టకుండా పండిస్తున్నాం. ఏంటి, ఒక్క మందు కూడా కొట్టకుండా కూరగాయలు పండిస్తున్నారా? అసలది సాధ్యమయ్యే పనేనా? అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నారు. ఏ పంటైతే ఏముందమ్మా, మందులేసి పండించినా కూడా వాడిచ్చే ధర మనకెక్కడ సరిపోతుంది చెప్పు? ఇలా ఎంతో మంది వాళ్ళు చేస్తున్న పనిని విమర్శిస్తూ ఉన్నా కూడా ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు మాత్రం ఎవరి మాటలు వినకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. అనుష రకరకాల పుస్తకాలు చదివి పంట పండిస్తూ ఉంది. 3 నెలల తరువాత వాళ్లు పండించిన పంట చేతికొచ్చింది. అత్తయ్య, చూసారా, ఈ కూరగాయలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో? వీటిని గనక మనం సంతకు తీసుకువెళ్లి అమ్మితే మనకు చాలా డబ్బులొస్తాయి. అలా ఆ ఇద్దరూ కూరగాయల్ని తీసుకుని సంతకు వెళ్లి అమ్మటం మొదలెట్టారు. వీరి కూరగాయలు చూసిన ఒక వ్యాపారి, అమ్మా, ఈ కూరగాయలు మీరే పండించారా? అవునండి, మందులు చల్లకుండా పండించాం. తెలుస్తుందమ్మా, కూరగాయలు చూస్తుంటేనే తెలుస్తుంది. నేనొక పెద్ద వ్యాపారిని. నాకు మీరు ఈ విధంగా రోజు కూరగాయలు ఇస్తారా? మీకెంత డబ్బైనా కూడా ఇస్తాను. పైగా నేనే మీ గ్రామానికొచ్చి తీసుకెళ్తాను అంటూ ఆ వ్యాపారి వాళ్ళకి కొంత డబ్బిచ్చాడు.
ఆ పంటకి అంత డబ్బు చూడటం అదే తొలిసారి. దాంతో ఆ వ్యాపారికి వాళ్ళు పండించిన కూరగాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అత్తయ్య, చూసారా, ఆర్గానిక్ కూరగాయలు పండిస్తే ఎంత లాభమో. పదండి, మన భూమిలో ఇంకా అన్నీ ఆర్గానిక్ గానే పండిద్దాం అని అనుకుంటూ ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు ఇంటికి వెళ్లి మిగతా భూమిలో కూడా కూరగాయలు పండించటం మొదలెట్టారు. అలా కొద్ది రోజుల్లోనే వారి అప్పులన్నీ తీరిపోయి పెద్ద ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవిస్తున్నారు.